యూదులకు రాజుగా తన్ను తానుగా డిక్లేర్ చేసుకోవడానికి వచ్చాడు. చెప్పండి, ఎందుకు వచ్చాడండి ఆయన? యూదులకు రాజుగా తనకు తానుగా డిక్లేర్ చేసుకున్నాడు. రెండోదిగా యూదులకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మూడోదిగా సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. విజయానందం ఇవ్వడానికి వచ్చాడు. విజయానందం. ఇప్పుడు ఇందులో రాజుగా డిక్లేర్ చేసుకోవడానికి వచ్చాడని మనకు అర్థమైంది. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే మనకు అర్థమైంది. రాజుగా ఆయన తనకు తానుగా ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడని. రెండోదిగా యూదులకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడని అర్థమైంది. మూడోదిగా సమాధానం ఇవ్వడానికి వచ్చాడని అర్థమైంది. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. సమాధానం ఎవరితో? సమాధానం పరలోక తండ్రితో సమాధానం. ఈ లోకంలో మనకున్న బంధుత్వం, మనకున్న చుట్టరిక, మనకున్న స్నేహితులు ఒకానొక సందర్భంలో యేసు ప్రభుతో నువ్వు సమాధానంతో ఆ ప్రభును నమ్ముకున్న తర్వాత ఆ ప్రభుని బట్టి నీ చుట్టాలు, నీ బంధువులు నీకు అసమాధానాలుగా మారిపోతారు. ఆ పరిస్థితి తప్పకుండా ప్రతి క్రైస్తవుని జీవితంలో వస్తుంది. మరలా నిన్ను నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ, నా వైపు చూడండి. పిల్లలు ఎవరి వైపు చూడొద్దు, నా వైపు చూడండి.